తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగారు. ధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. పదవుల కోసం టీఆర్ఎస్ పార్టీ వైఖరి బుజ్జగింపు రాజకీయాల కోసం చేస్తున్నటువంటి కుట్రనే తప్ప ఇది స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు తప్ప తెలంగాణ కోసం బలిదానమైనటువంటి అమరవీరుల ఆత్మ శాంతికి ఏమాత్రమైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జోపడం చెప్పాడు ఆయన. మన తెలంగాణ అనేక రకాలుగా అన్యాయం గురైంది. మనకు నీళ్లు దోపిడీ చేశారు, ఉద్యోగాలు దోపిడీ చేశారు, నిధులు దోపిడీ చేశారని చెప్పారు. మరి అదేవిధంగా ఈ స్వాతంత్ర ఉత్సవాలు జరపకుండా కూడా దోపిడీ చేశారని చెప్పారు మీరు. మరి ఈ స్వాతంత్ర ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం నిర్వహించదో ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, టీఆర్ఎస్ పార్టీని కూడా అడుగుతున్నాను. మీకు మజ్లిస్ పార్టీ యొక్క సెంటిమెంట్స్ కావాలా? తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్స్ కావాలా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలని ప్రభుత్వం గుర్తిస్తుందా, గుర్తించదా? లేకపోతే మజ్లిస్ పార్టీ యొక్క నాయకుల యొక్క ఆజ్ఞలను పాటిస్తుందా చెప్పాలి. తెలంగాణ కోసం బలిదానమైనటువంటి ప్రజలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలని ప్రభుత్వం గుర్తిస్తుందా, గుర్తించదా ఈరోజు చెప్పాలి. వాళ్ళ ఆత్మ శాంతికి, వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య పట్ల ఈ నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలను మీరు నిర్వహిస్తారా, నిర్వహించారా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మిగతా రాజకీయాలు మాట్లాడదలుచుకోను. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాలలో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. టీఆర్ఎస్ పార్టీ అవునన్నా కాదన్నా ఈ నిజాం పాలన విమోచన ఉత్సవాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్వహించి తీరుతుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఈ ఉత్సవాలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాము. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఉద్యమాలు చేస్తాము. మీరు ఉత్సవాలు నిర్వహించకపోతే మీకు మజ్లిస్ పార్టీయే కావాలనుకుంటే తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మాకు అవసరం లేదు, మేము ఇచ్చిన మాట అవసరం లేదు, అమరవీరులు అవసరం లేదు, వాళ్ళ త్యాగాలు అవసరం లేదు, మాకు ఓట్లు కావాలి, మజ్లిస్ పార్టీ కావాలని మీరు అనుకుంటే వచ్చేటువంటి రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపి మేము అధికారంలోకి వచ్చి ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు అంగరంగ వైభవంగా అద్భుతంగా తెలంగాణలో నిర్వహించి తీరుతాము. ఎవరైతే తెలంగాణ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి 4,500 మంది అమరులయ్యారో వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో 17th సెప్టెంబర్ నాడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులకు, అన్ని విద్యా సంస్థల అధినేతలకు, అన్ని కుల సంఘాల పెద్దలకు, అన్ని యువజన సంఘాల పెద్దలకు, అన్ని పొదుపు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుహాన లౌకికవాదము, బుజ్జగింపు రాజకీయాలు, వెన్నుపోటు